హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి మజ్జిగట్లండి. అదే అండి పొల్లట్లు అని కూడా అంటారుగా. ఎన్ని రకాలుగా, ఎన్ని ప్రొసీజర్స్‌లో చేసినా అసలైన టేస్ట్ కావాలంటే ఇలాగే చేయాలండి. అసలైన పుల్లట్లు ప్రొసీజర్ అయితే ఇదేనండి. మీకు ఒరిజినల్ రెసిపీ కావాలంటే ఈ వీడియో చూసి ట్రై చేయండి. చాలా బావుంటాయి. అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. దీనికి స్పెషల్‌గా చట్నీ కూడా ఏమి చేయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా, ఈవినింగ్ స్నాక్స్‌గా అయినా చాలా చాలా బావుంటాయండి. కొంచెం మజ్జిగ గానీ, పెరుగు గానీ ఉంటే ఈ విధంగా మీరు పుల్లట్లేసుకోవచ్చు. నేను పెరుగుని ఈ విధంగా చిక్కటి మజ్జిగలాగా చేసుకున్నాను. ఇవి ఒక అర లీటర్ ఉంటాయండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి పోసుకుంటున్నాను. ఈ మజ్జిగ అనేది ఒక గిన్నెలో పోసుకోవాలి. దీనికి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా బియ్యపు పిండి యాడ్ చేసుకోవాలండి. ఇది పొడి బియ్యపు పిండండి. నేను ఇంట్లో ఆడించుకున్నదే. మనకి థిక్ దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలండి. దానికి తగ్గట్టుగా చూసి మనం పిండినైతే యాడ్ చేసుకోవాలి. నాకైతే ఈ గరిటెతో 3 గరిటెలు పిండి పట్టింది. మరీ లూజ్‌గా ఉండకూడదండి. అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీ ఉండాలి. నేను చూపిస్తాను. చూడండి. ఎక్కడ లమ్స్ ఏమి లేకుండా ఉండలుండలుగా లేకుండా చక్కగా కలిపేసుకోవాలండి బాగా. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా ఉంటే మనకి మజ్జిగట్లనేయి స్మూత్‌గా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలేసుకుందాం. నేనైతే 2 పెద్ద ఉల్లిపాయలే ఏసుకున్నా అండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే ఈ అట్లు టేస్టీగా ఉంటాయి. సన్నగా, పొడవుగా కట్ చేసుకున్నానండి. మీ ఇష్టం అండి. మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయల్ని. నేనైతే ఎప్పుడు కూడా ఇలాగ సన్నగా, పొడవుగానే కట్ చేస్తాను. ఉల్లిపాయలన్నీ కూడా ఈ పిండిలో వేసేసుకొని చేత్తో బాగా పిసికేయాలండి. ఇలా పిసకటం వల్ల మనకి ఆనియన్స్‌లో ఉన్న రసం అంతా పిండిలోకి దిగి, పిండి కూడా మంచి టేస్టీగా ఉంటది. అంతేకాకుండా ఆనియన్స్ కూడా పొడి పొడిగా వస్తాయండి. అట్లా మనం చేత్తో పిసుకుతుంటే ఆనియన్స్ అన్నీ విడిపోతాయండి. దేనికది చక్కగా విడిపోతాయి. మనం ఇలా పిసకటం వల్ల మనం దోసేసినప్పుడు ఆనియన్స్ కూడా త్వరగా మగ్గిపోతాయి. ఇట్లా ఒక నిమిషం పాటు గట్టిగా పిసికేసుకోవాలి. తర్వాత మనకి టేస్ట్‌కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసాక పిసకొద్దండి. చెయ్యి మండుతుంది. ఊరికే అలా, అలా అలా తిప్పుతూ కలిపేయాలంతే. ఇప్పుడు దీనిలో సరిపడినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. అంతే అండి. దీనిలో ఇంకా వేరే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్. అప్పుడప్పుడు మనం జస్ట్ 1 ఆర్ 2 అవర్స్ ముందు కలుపుకున్నా చాలు. చక్కగా వేసేసుకోవచ్చు. మనకి రాత్రంతా కూడా నానపెట్టాల్సిన అవసరం లేదండి. నేనైతే ఒక 2 అవర్స్ పాటు పిండి కలిపి అలా పక్కా పెట్టేసాను. 2 అవర్స్ తర్వాత వేసుకున్నాను దోసలు. ఎంత బాగున్నాయో అండి. మీకు అసలైన పుల్లట్ల టేస్ట్ అనేది కావాలంటే ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలి. దీనికి దోసలు మనం మామూలు దోసల్లాగా తిప్పకూడదండి. జస్ట్ పైనుంచి అలా వేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని అది క్లీన్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ ఏసుకోవాలి అడుగున. ఇప్పుడు దోస అనేది వేసేసాను చూసారా? నేను వేసి తిప్పలేదు. జస్ట్ అలా పోసినట్టు వేసానంతే. మామూలు దోస తిప్పినట్టు తిప్పామంటే ఇది సరిగ్గా రాదండి. అలా తిప్పకూడదు. జస్ట్ పైనుంచి అలా వేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఏసుకోండి దోసలు. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. కానీ దోస మాత్రం చాలా టేస్టీగా ఉంటదండి.
ఒకటి తిందాం అనుకున్న వాళ్ళు 2, 3 అయినా తినేస్తారు. అంత బావుంటాయి. లైట్‌గా పుల్లగా ఉంటేనే బావుంటాయండి. మరీ ఎక్కువ పులిసిపోయినా కూడా బాగోవు ఈ దోసలు. మనం ప్రిపేర్ చేసుకున్నాక, మనకు కావాల్సినయి వేసుకున్నాక, ఇంకా పిండి గాని మిగిలితే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఇంకా 1 ఆర్ 2 డేస్ అయినా వేసుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇదిగోండి ఈ విధంగా కాలాక మరోవైపు తిప్పాను కదా! ఇవి మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలండి. మరీ హై ఫ్లేమ్ పెట్టేస్తే ఉల్లిపాయలనేయి సరిగ్గా ఉడకవండి. మీడియం ఫ్లేమ్‌లో చక్కగా కాల్చుకోండి. ఇదే విధంగా దోసలన్నీ వేసేసాను. దోసలైతే చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.